చాలా సంతోషకరమైన విషయం. మన తెలంగాణ రాష్ట్రం గురించి వారికి ఎప్పుడు కూడా శ్రద్ధ ఉంది. 2014లో 5 రూపాయలు టికెట్ పెడితే కూడా మన ప్రజలు ఎలా ఆహ్వానించారో దానికన్నా డబల్ శాతంలో ఈ రోజు వారి పాలన చూసి ఓకే మేమందరం కూడా మీతో ఉన్నాము, మోదీ దేశం కోసం, మోదీ కోసం మనము అనే నినాదంతో ఇక్కడ మీరు చూస్తే ప్రజలందరూ కూడా వాలంటరీగా వారు వచ్చి మేము ప్రధానమంత్రి గారు ఇచ్చే తెలంగాణకు ఏమి ఇచ్చారు, ఏం ఫౌండేషన్ చేస్తారు, ఏమి ఇనాగ్రేషన్ చేస్తారు అన్నది మేమందరం చాలా సంతోషమైన విషయం. బీజేపీ నేతలు నరేంద్ర మోడీని తీసుకొస్తారు, 4 మాటలు హిందీలో మాట్లాడతారు, తర్వాత జై శ్రీరామ్ అంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఏమన్నా జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయా, ఏమిస్తారో చెప్పాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని ఒకటే విషయం, హిందూగా పుట్టి హిందూ దేశంలో పుట్టి ముందుగా జై శ్రీరామ్ అనే అక్షరాన్ని పలకలేని వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థం కావట్లేదు. రాజకీయాల అతీతంగా మనం ఏదైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనము దేశ బిడ్డలము, భారతదేశ బిడ్డలము, భారతదేశం అంటే హిందూ దేశం, అది మనందరికీ తెలిసిన విషయం. దాని గురించి మనము విమర్శిస్తే వారి విజ్ఞతగా మేము వదిలేసాం. ప్రజలే వారికి సమాధానం చెప్తారే తప్పితే వారికి సామాన్యులు ప్రతి ఓటుతో తెలంగాణ వెస్ట్ బెంగాల్లో ఎలాగైతే ప్రజలు వాళ్ళు స్పష్టంగా మెజారిటీ ఇచ్చి అంటే 10 సంవత్సరాలు ఒక ప్రధానమంత్రి చేశాక వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ వస్తే ప్రతి ఓటర్ కూడా ఆలోచించింది ఆయన మొత్తము అన్ని రాష్ట్రాలు సుభిక్షంగా పాలన చేస్తున్నారు, మన వెస్ట్ బెంగాల్ బాగుపడాలి అని చెప్పి ప్రజలు 3 రాష్ట్రాల్లో గెలిపించాక ఇంకా జై శ్రీరామే కాదు, మాది హిందూ రాష్ట్రం గర్వంగా చెప్పుకుంటాం. భారతదేశం ఒక హిందూ రాష్ట్రం, మేము హిందువులుగా గర్వపడుతున్నాం, సందేహం లేదు. మహిళలకి అన్యాయం చేస్తా ఉంది, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో మహిళలకి అన్యాయం చేస్తా ఉంది. మహిళల రిజర్వేషన్ అడ్డుగా సాకు పెట్టుకొని డీలిమిటేషన్ ని తెరపైకి తీసుకొని వచ్చింది. ఇవి రెండింటి వల్ల కూడా మరి డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మేము అడ్డుకున్నాము, వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంటి అసలు అనేది కూడా చెప్పాలి, ఆ కుట్రలన్నీ బయటికి రావాలని అంటారు. ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయం అర్థం అవ్వాలి, డీలిమిటేషన్ అన్నది సెన్సెక్స్ ద్వారా జరుగుతుంది. 2011 సెన్సెక్స్ ద్వారా గనక మన తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా వారు క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50% వాట్ ఎవర్ ఎంపీ సీట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ దానికి 50% ప్రతి రాష్ట్రానికి పాపులేషన్ కి అనుకూలంగా కాకుండా 50% పెంచుతాం. సపోజ్ మన తెలంగాణలో 18 మంది ఎంపీలు ఉంటే వాళ్ళని డబల్ చేస్తాము అని ప్రతి రాష్ట్రానికి ఒకే నియంత్రణ పెట్టి చేస్తే ఏదైతే, ఎందుకంటే సౌత్ లో మనకి ఉన్న అదేంటంటే మనం ఆ రోజు ఒక పిల్ల ముద్దు 2 పిల్లల ముద్దు అన్న నినాదాన్ని మనం గౌరవించి మన భారతదేశాన్ని పాపులేషన్ పెరిగితే రేపు పాపులేషన్ పెరిగితే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మనం పాటించినందుకు సౌత్ రాష్ట్రాల మీద వారికి గౌరవప్రదంగా ఉన్నది. కాబట్టి 2011 సెన్సెస్ ద్వారా మనం డీలిమిటేషన్ చేసుకుందాము. మహిళల్ని రాజకీయంలో వస్తే రేపు ఎలాగైతే ఒక ఆడపిల్ల తల్లి ఇంటిని సమర్థించుకుని ముందుకు తీసుకెళ్తాదో అదే విధంగా మన భారతదేశాన్ని మహిళలు కనుక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ రాజ్యసభలో కాదు, అలాగే లోక్సభలో కాదు, ఎక్కడన్నా సరే వారు ఉంటే మన దేశం బాగుంటుందని వారి మహిళా బిల్ తీసుకొస్తుంటే దానికి అడ్డం కొట్టిన మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒకటే అర్థం చేసుకోవాలి, 2011 సెన్సెస్ దాటాక సపోజ్ నెక్స్ట్ డీలిమిటేషన్ కనుక చేస్తే మనకి ఎన్ని సీట్లు వస్తాయో వారిని చెప్పమనండి. ఫైనల్ గా కవిత గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, టీఆర్ఎస్ భవిష్యత్తులో రాజ్యాధికారం రాబోతా ఉంది, ఒక మహిళ ముఖ్యమంత్రి అవుతా అని కూడా తను వ్యాఖ్యలు చేస్తా ఉంది. మనం ముందుగా ఆలోచించాల్సింది కవిత గారు ఏదన్నా సరే న్యాయం చట్టం అన్నది ఉన్నది, దానికి సమాధానం న్యాయం చట్టం ఇస్తుంది. ఒక మహిళగా ఇంకో మహిళని విమర్శించాలని మేము అనుకోవట్లేదు. కాబట్టి వారు చెప్పిన మాటలో ఏదైతే ప్రభుత్వంలో వారు బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ లో వారు ఉన్నప్పుడు ఎంత మహిళల్ని వారు ముందుకు తీసుకొచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రాలు నేషనల్ పార్టీస్ కాకుండా రాష్ట్ర పార్టీలు బాగు చేస్తాయని చెప్పారు కదా, దానికి మన మేజర్ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ మొత్తం నాశనం చేసి అప్పుల పాలు చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇంకా అప్పులు తీసుకుంటుంది. ఎవరు
ఇది ఏదైతే ఉన్నాయో ఈ నేతలు నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా దేశం కోసం మన ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, ఎన్ని పాలసీస్ తీసుకొచ్చింది. హిందూ రాష్ట్రం అనడానికే తప్పు అన్న కొహోనావాదులు ముందు అర్థం చేసుకోవాల్సింది జిఎస్టి అంటే ప్రతి మనిషి కోసం, ట్రిపుల్ తలాక్ అంటే ప్రతి మహిళ కోసం, అలాగే ఎన్నో పథకాలు, ఎన్నో జీవోస్, 370 ఆర్టికల్, ప్రతి వాళ్ళు సుభిక్షంగా ఉండాలని. దీనికి ఏ విధమైన రంగు పూర్చినా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. వారు క్లియర్ గా వారు చేసిన తప్పులు తెలిసినాయి కాబట్టే కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నది భారతదేశంలో జరగబోతుంది.